తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని 6 గ్యారంటీల్లో ఉందా లేదు కదా అని అన్నారు కదా మీరు. ఈయన జాతీయ గీతం కానీ టీఎస్ నుంచి టీజీ కానీ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు కానీ ఇవి నేటివిటీకి అనుకూలంగా ఉండాలి. వారు అన్నారు టీజీ తెలంగాణ ఉద్యమ సమయంలో అనుకున్నాం కాబట్టి మార్చినాం. తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయం లేదు పెట్టినాం. తెలంగాణ తల్లి విగ్రహం అట్లా కాదు ఇట్లా సగటు మహిళలాగా ఉండాలనుకున్నాం. ఇక్కడ తెలంగాణ నుంచి డీవియేట్ అయినట్లే కనిపిస్తలేదు కదా. ఉనికి అస్తిత్వం ఎక్కడ కోల్పోయినట్లని ఒక ప్రశ్న. అంటే అది ప్రాధాన్యత అంశాలు కాదు. ఇప్పుడు కేఎస్ అని కర్ణాటక ఏమంటాం మనం? కేఎస్ అంటాం. కేఎస్ ఎందుకంటాం? కర్ణాటక స్టేట్ అంతే. ఇప్పుడు టీజీ అని తెలంగాణ ఐడెంటిటీని చాటుకోవడానికి రాష్ట్రం రాకముందు టీజీని మేమే ప్రతిపాదించినాం, మేమే గోడల మీద రాష్ట్రం. కానీ ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ఐడెంటిటీ ఉండాలి. ఇప్పుడు టీజీ అనేది ఒక పదం, తెలంగాణ అనేది ఒక పదం, కర్ణాటక అనేది పదం, గుజరాత్ అనేది ఒక పదం, మహారాష్ట్ర అనేది ఒక పదం. అంతేగాని నువ్వు స్టేట్ అనేది మన ఐడెంటిటీ. తెలంగాణ టీజీలో స్టేట్ లేదా? లేదు. ఎందుకుంటుంది? తెలంగాణ స్టేట్ అనే దానికి తెలంగాణ దానికి తేడా లేదా? తెలంగాణ స్టేట్ అంటే రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ అనేది ఉంటుంది. తెలంగాణ రాకముందో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్. అది తెలంగాణ స్టేట్ అనేది అది మన ఐడెంటిటీ, మన అమరవీరుల సాధన, అది అమరవీరుల ఆశయ తెలంగాణ త్యాగాల గుర్తింపు. అది ఆ గుర్తింపు తీసేస్తే ఎట్లా? దేశంలో ఏ రాష్ట్రానికి లేదు స్టేట్ అనే పదం, లింక్ ఎక్కలేదంటే మేము కూడా అంగీకరించేవాళ్ళం. ఏది మూర్ఖులు, వెధవలు, తెలివిలేని వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది వేరే విషయం. స్టేట్ రాష్ట్రం అనేది మనం ఎందుకు ఇంత పట్టుబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం నిధుల కోసమో నియామకాల కోసమో ఎందుకు కొట్లాడలే? రాష్ట్రం కోసం కొట్లాడినాం, మన ఐడెంటిటీ కోసం కొట్లాడినాం. మన ఐడెంటిటీ దాంట్లో ఉంది. సరే, ఒకవేళ నీకు ఏదైనా ఉంటే కొంతమందితోటి చర్చించాలి, ఆ విషయాన్ని పబ్లిక్లోకి వదిలి సలహాలు సూచనలు తీసుకోవాలి, మంచి చెడులు తెలుసుకోవాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక ఐడెంటిటీ తోటి ఒక సెంటిమెంట్తో ముడిపడిన అంశాలని ఏదైనా మార్పులు చేయాలన్నప్పుడు సమాజానికి వదిలేయాలి. ప్రభుత్వం కాదు నిర్ణయించేది, అధికారులు కాదు నిర్ణయించేది. అందులో రేవంత్ రెడ్డి గారి వరకు వచ్చినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు వచ్చినప్పుడు ఆయనకి తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేదు, తెలంగాణ సెంటిమెంట్ తోటి పెనవేసుకొని జీవించలే ఉన్నారు కదా. ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని పెనవేసుకొని జీవించిన వాళ్ళు బతుకున్నాం కదా. కొంతమంది 100 మంది బతుకున్నాం, ఇంకా 1000 మంది బతుకున్నాం. ఇక్కడ మీకు తెలియదా? తెలంగాణ ఐడెంటిటీ తోటి మీరు ఎన్ని బాధలు పడ్డారో, ఐడెంటిటీ కోసం మీరు ఎన్ని కోల్పోయినరో మీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు కదా. ఆ త్యాగాలతోటి, ఆ వాసనతోటి, ఆ కష్టాలతోటి, కన్నీళ్ళతోటి పెనవేసుకుని జీవించిన వాళ్ళు మీలాంటి వాళ్ళు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, రచయితలు ఎంతోమంది ఉన్నారు కదా. అందరు సలహాలు సూచనలు తీసుకోవాలి కదా. ఏది లేకుండా నాకు దోచిందే ఏదో అంటారు చూడు, నేను మెచ్చిందే రంభ అని అంటే ఎట్లా? మేమేమి మార్పులు జరగవద్దు, గత పాలనకులు చేసిందే అదే రాజముద్ర కట్టనే ఉండాలంటలేము. ఏది చేస్తున్నప్పుడే ఇవాళ తెలంగాణ తల్లిని వాళ్ళు ఒక ఆకారం తీసుకొచ్చిండ్రు. నా దృష్టిలో తెలంగాణ తల్లి ఒకటి కావచ్చు, ఆదివాసుల దృష్టిలో ఒకటి ఉంటుంది, గిరిజనుల దృష్టిలో ఒకటి ఉంటుంది, దళితుల దృష్టిలో ఒకటి ఉంటుంది, బహుజనుల దృష్టిలో ఒకటి ఉంటుంది, పీడిత ప్రజల దృష్టిలో ఒకటి ఉంటుంది. తెలంగాణ ఇప్పుడున్న తెలంగాణ తల్లి ఎట్లా మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు మీరు? నేను అదైనా ఇదైనా ఏది కూడా నా దృష్టిలో తెలంగాణ తల్లి సంఖ్యలు ఇంకా విముక్తి కాలేదు. ఫస్ట్ మనందరం తెలంగాణ తల్లి కంఠశోక పెడుతున్నది. ఒకనాడు ఆంధ్ర పాలకులు దోపిడీదారులకే పరిమితమైనటువంటి ఈ సంపద దోపిడీ ఇవాళ అదానీ అంబానీలకి నా తల్లి సంపదని ధారపోస్తున్నారంటే, వాళ్ళకి అంటగడుతున్నారంటే
నా తల్లి నన్ను అడుగుతున్నది, ఓ ఇన్నయ్యా నీకు సిగ్గు లేదా, శరం లేదా, నీ బుద్ధి లేదా, నీ కళ్ళు మూసుకున్నావా, నీ చెవులలో సీసం పోసుకున్నావా అని నా తల్లి నన్ను అడుగుతున్నది. నేనేం సమాధానం చెప్పాలి? అదాని వచ్చి హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో పాగా వేస్తుంటే, నా గుండె మీద గుణపందిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలనా? అదాని విదేశీయుడు కదా, భారతీయుడే కదా. భారతీయుడే. మరి తెలుగు వాళ్ళే కదా వాళ్ళు, తెలుగు వాళ్ళే కదా వాళ్ళు. వాళ్ళు ఎందుకు వద్దన్నాం? నా సంస్కృతి మీద, నా భాష మీద, నా యాస మీద, నా సంపద మీద నువ్వు దోచుకుంటుంటే నా తల్లిని అంగట్లో సరుకు చేసి, అంగడి బొమ్మని చేసి, అంగ వివస్త్రం చేసి మన ముందే వేలం వేస్తుంటే ఇవాళ ఎట్లా చూడమంటావు? ఇక్కడ నేను మళ్ళా పదే చెప్తున్నా, ఇది అనుముల కుటుంబం, కుటుంబం యొక్క పంచాయతీ కాదు. ఇది అనుముల కుటుంబం, కల్వకుంట్ల కుటుంబాల పంచాయతీ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ బతుకు పంచాయతీ. తెలంగాణ తల్లి పంచాయతీ అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ. మన బతుకు పంచాయతీని కుటుంబాల పంచాయతీ చేయొద్దు, పార్టీల పంచాయతీ చేయొద్దు. అరే వాళ్ళెవరు అసలు? నేను పదే చెప్తున్నా, రేవంత్ అన్న మీ కుటుంబాల పంచాయతీ, మీ 2 వ్యక్తుల పంచాయతీ అనుకుంటే మీరు ఒక డేటు నిర్ణయించుకోండి, ఒక స్థలాన్ని నిర్ణయించుకోండి. మీరు అక్కడ పోయి మీరు తన్నుకు చావండి, మీరు కింద మీద పడండి, ఎవడొద్దంటాడు? మేమంటున్నది తెలంగాణ రాష్ట్ర సాధన పార్టీల కోసం రాలే, కులాల కోసం రాలే, మతాల కోసం రాలే. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది 4 కోట్ల ప్రజల బతుకు మార్చుకోవాలని వచ్చినాం, సంపద కాపాడుకోవాలని వచ్చినాం, విద్యారంగంలో మార్పు తేవాలనుకున్నాం. కానీ ఇక్కడ మీరు గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ విధ్వంసమైందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటున్నది. ఇప్పుడు మీరు అంటున్నది ఏమిటి? తెలంగాణ అస్తిత్వము, చరిత్ర అది మరుగున పడిపోతున్న మీరు భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం మనం లోతులకు వెళ్ళి చూస్తే నిజంగానే గడిచిన 10 ఏళ్ల కింద విధ్వంసమైంది తెలంగాణ. కేసీఆర్ విధ్వంసం చేసిండు, చాలా చేసిండు. ఏమేం చేసిండు? ఆయన నిర్మాణం చేసిండు కదా. ఆయన అస్సలు చేయలే. మీరు నిర్మాణం చేసినంటే అంటే కాళేశ్వరం కట్టంగానే, ఎమ్మెల్యేలకి నియోజకవర్గాల కేంద్రాలు కట్టంగానే, కలెక్టర్ ఆఫీసులో ఏదో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను ఏర్పాటు చేయండి, అది కాదు. మేము పదే చెప్తున్నాం, తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ సాధన మొదలైంది విద్యారంగంలో మార్పు కోసం, వైద్య రంగంలో మార్పు కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం, సంపద కాపాడడం కోసం. సంపద కాపాడబడ్డదా? తెలంగాణ ఐడెంటిటీని వెలుగెత్తి చాటడం కోసం, నా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడం కోసం 10 సంవత్సరాల్లో తెలంగాణ సంపద ఎంత విధ్వంసం జరిగిందో ఒక్కసారి మనం ఆ వివరాలకు పోతే అసలు భయంకరంగా ఉంటుంది. ఎంత భూమి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పైగా భూములు, సర్ఫకాజ్ భూములు, సీలింగ్ భూములు, వక్బోర్డ్ భూములు, ఎన్ని రకాల, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్ల విలువైనటువంటి భూమిని ఎంత దారాదత్తం చేసిందో మనం చూసినాం కదా. కాబట్టి మనం అంటున్నది ఏంటంటే, తెలంగాణ అంటే ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి తల్లి కాదు. తెలంగాణ అంటే సంపద. ఈ సంపద పైన జల సంపద, ఖనిజ సంపద, అటవీ సంపద, భూ సంపద, మానవ సంపద, పక్షుపక్షాల సంపద అన్నీ కలిస్తేనే తెలంగాణ తల్లి అవుతుంది.